హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఇన్ కిచెన్. ఇవాల్టి కూర అనప గింజల పులుసు. వీళ్ళు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ముందుగా ఒలుచుకున్న అనప గింజలు తీసుకొని వాటిని నీట్గా వాటర్తో 2 లేదా 3 సార్లు శుభ్రం చేసుకోవాలి. దాని తర్వాత నేను చూపించిన విధంగా ఇలా ఆనియన్స్ అన్నీ మినిమం అంటే మనకు ఒక 3 ఆనియన్స్ అయినా పడతాయి గైస్, కర్రీ కదా. సో 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని దాని తర్వాత మనకి ఒక చిన్న సైజ్ కుక్కర్ ఉంటే కుక్కర్తో మనకు అవసరం. ఎందుకంటే అనపగింజలు అనేవి ఉడకాలి కాబట్టి మనం ఒక విజిల్ పెట్టాల్సి ఉంటుంది, కనీసం అంటే ఒక 5 విజిల్స్. దానికోసం ఇలా కుక్కర్ తీసుకొని సపరేట్గా ఏం కుక్ చేసే అవసరం లేదు. ఇలా కుక్కర్లోనే మనం ఆయిల్ వేసి ఫస్ట్ మనం తాలింపు పెట్టుకోవడానికి ఆవాలు, దాని తర్వాత కరివేపాకు. ఫస్ట్ ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేస్తే బెస్ట్ గైస్. సో కాస్త చిటపటలాడిన తర్వాత కరివేపాకు, అండ్ కరివేపాకు కూడా కాస్తంత చిట్టుపట్టలాడేలాగా రావాలి. దాని తర్వాత మనం ముందు ప్రొసీజర్కి వెళ్దాం. ఎందుకంటే కరివేపాకు పచ్చిగా ఉండి అది బాయిల్ అయితే వచ్చే టేస్ట్ వేరు. ఆవాలు కానీ కరివేపాకు కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా సరే ఆయిల్లో కాస్త చిట్టపట్టలాడుతుంటే వచ్చే టేస్ట్ వేరు. సో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని నీట్గా మనం గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. ఇందులో గుర్తుపెట్టుకోండి, ఆనియన్స్ వెంటనే మగ్గిపోకూడదు కాబట్టి స్టవ్ ఎప్పుడు సిమ్ కానీ లేకపోతే మీడియంలో కానీ పెట్టుకోండి. నేను చూపించిన విధంగా నీట్గా మీరు ఆనియన్స్ అన్నీ మినిమం ఈ సైజు ఉండాలి. మరీ చిన్నగా ఉన్న అవి కాస్త క్యారమలైజ్ అయిపోయి కర్రీలో ఒక స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది మనకే తెలియకుండా. సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆనియన్స్ని మాత్రం ఇలా కర్రీస్ చేసుకునేటప్పుడు ఎక్కువ వేగనివ్వకుండా చేసుకుంటే, ఎస్పెషల్లీ ఇలా మనం విజిల్స్ పెట్టే కర్రీస్ చేసుకుంటే, కుక్కర్లో చేసే కర్రీస్ చేసుకుంటే ఎక్కువ వేగనివ్వకుండా జస్ట్ వాటిని అలా వేసి నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీజర్కి ఫాలో అయితే చాలా బాగా వస్తాయి గైస్. ఆనియన్స్ అన్నీ ఇలా మినిమం ఒక 1 మినిట్ కుక్ అయిన తర్వాత ఒక 3 టమాటోస్ నీట్గా కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ టమాటోస్ అనేవి మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. మరీ పెద్దగా ఉన్న మనం చేసేది కర్రీ కదా, సో ఆ ఫ్లేవర్ అనేది అంత ఈజీగా ఇన్ఫ్యూజ్ అవ్వదు. ఒకవేళ అయినా సరే పెద్ద పెద్ద పీసెస్ అంత బాగోవు. ఒకసారి మన ఆనియన్స్ టొమాటో 2 వేసిన తర్వాత నీట్గా మిక్స్ చేసుకోండి. అండ్ మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా నీట్గా కడిగి, అదే అనపగింజలు. సో అనపగింజలు అన్నీ మనం ఎన్ని నానబెట్టుకున్నామో అన్నీ అందులో వేసేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఇది మనం ప్రెషర్ కుక్కర్లో చేసేది కాబట్టి ఆనియన్ కానీ టొమాటో కానీ ఎక్కువ మగ్గనివ్వకూడదు అసలు. ఇవి 2 కూడా ఒక 30 సెకండ్స్ లేదా 45 సెకండ్స్ మ్యాక్సిమం కుక్కర్లోంచి మనం వెంటనే అనపగింజలు అనేవి వేసేసుకోవాలి. నేను అనపగింజల్ని పొట్టు అయితే తీయలేదు, జస్ట్ కాయలో నుంచి బయట తీసి కడిగి పెట్టుకున్నా. మీకు కావాల్స్తే ఇదే మనము అనపగింజలు పొట్టు తీసి, అంటే ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ ఈ పొట్టు తీస్తే పితికి పప్పు అంటారు కదా, మీ ఊరి సైడ్ ఏమంటారో చెప్పండి నాకు కమెంట్ సెషన్లో. సో ఇది కూడా అది కూడా సేమ్ ప్రొసీజరే ఫాలో అవ్వచ్చు, చాలా బాగా వస్తుంది. అండ్ ఇందులోకి జస్ట్ ఒక టీ స్పూన్ అంత పసుపు వేసుకుందాం. ఫస్ట్ పసుపు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ రాళ్ళుప్పు యూస్ చేస్తున్నా, మీరు నార్మల్ అయినా యూస్ చేయొచ్చు. నార్మల్ సాల్ట్ అయితే మనం రాళ్ళుప్పు ఎంత వేస్తామో దానికి డబల్ వేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంత రాళ్ళుప్పు వేస్తున్నా. నాకు కొలతలు తెలుసు కాబట్టి నేను చేత్తోనే వేసేస్తున్నా, మీరు స్పూన్తో వేసుకోండి. వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకోండి గైస్, ఎందుకంటే రాళ్ళుప్పు కరగాలి కాబట్టి మనము నార్మల్ సాల్ట్ అయినా సరే ఏదైనా సరే మొత్తం అన్నిటికీ పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి ఫస్ట్. నేను చూపించిన విధంగా అక్కడ చూడండి, ఇంకా ఆనియన్ కానీ టొమాటో కానీ ఇంకా ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయ్యాయి. సో మనం దీనికి ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. దానికి ఏంటంటే ఒక ½ అవర్ లేకపోతే ఒక 1 ఫుల్ ఆనియన్ వేసుకోవాలి, ఒక గుప్పెడన్ని వేయించిన పల్లీలు, పొట్టు తీసిన ఓకే, తీయకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. నేను చూపించిన విధంగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆనియన్ కట్ చేసి వేయండి, ఎందుకంటే మిక్సీలో బాగా పేస్ట్ లాగా మెదగాలి. అండ్ ఒక గుప్పెడు పల్లీలు, దాని తర్వాత ఒక టొమాటో, ఒక ఫుల్ టొమాటో వేసేసేయండి. ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి, ఎందుకంటే మనకు పేస్ట్ అనేది ఒక ఫైన్ పేస్ట్ లాగా రావాలి, బాగా నున్నగా మెదగాలి, అప్పుడే మనకు బాగుంటుంది. అండ్ ఇందులోకి కాస్త కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది ఆప్షనల్. ఒక చిన్న టిప్ ఏంటంటే ఎప్పుడైనా సరే మిక్సీకి మధ్యలో కాస్త గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి, సో దట్ బ్లేడ్స్ బాగా తిరుగుతాయి. మనకు ఒక మెత్తటి పేస్ట్ కావాలి, ఎస్పెషల్లీ శనగ్గింజలు ఉన్నాయి కదా,
కాబట్టి మనకు చాలా మెత్తగా పేస్ట్ రావాలి. దాని తర్వాత ధనియాల పొడి మాత్రం మినిమం 1 to 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ధనియాల పొడి మాత్రం కాస్త ఎక్కువే వేసుకోవాలి. కొత్తిమీర జస్ట్ ఫ్లేవర్కి, బట్ ధనియాల పొడి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, మనకు ఎక్కువ రుచిని తెప్పిస్తుంది. దాని తర్వాత తగినంత కారం, మీ కారం టేస్ట్ మీ లెవెల్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ అంత వేస్తున్నా. నేను ఒకటే స్పూన్లు ఎక్కువ ఎత్తి వేస్తున్నాను, ఎందుకంటే నాకు కొలతలు తెలుసు కదా. సో కాబట్టి ఇంకా దీన్ని ఇలా కాస్త వాటర్ వేసుకొని ఇలా ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోండి. నేను చూపించాను కదా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. మరి కచ్చా పచ్చాగా ఉంటే ఈ కూరకు టేస్ట్ అంత బాగోదు, ఎందుకంటే ఆల్రెడీ గింజలు ఉన్నాయి కదా. కాబట్టి మనం చాలా థిక్గా పేస్ట్ చేసేసుకోవాలి. కాస్త వాటర్ వేసుకుంటూ మధ్యలో చూసుకుంటూ చేసుకోండి. సో ఈ పేస్ట్ అనేది మనకు ఇందులో బేస్ ఇంగ్రీడియంట్. అండ్ ఈ పేస్ట్ని ఇప్పుడు ఇందాక మనము వేసి పెట్టుకున్నాం కదా గింజలు, టొమాటో అన్నీ. సో పేస్ట్ని ఇందులో వేసేసేయండి. వెంటనే వేసేసేయండి, మీరు కొట్టిన వెంటనే వేసేసేయండి. ఎందుకంటే గింజలు అనేవి మెత్తగా అవ్వకూడదు. మెత్తగా అయిన తర్వాత మీరు పేస్ట్ చేసి కలిపితే అవి చిదిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది, నలిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. మనం గ్రేవీ చేసుకుంటాం కదా, గింజలానే ఉండాలంటే ఎక్కువ ఉడకక ముందే ఈ పేస్ట్ వేసేసేయండి. వేసి ఇలా నీట్గా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ కలుపుకోండి గైస్. లేకపోతే ఒక చోటే మసాలా ఉంటుంది, గింజలు కదా ఇవి. ఈ పప్పులు ఏం చేస్తాయంటే ఆ ఫ్లేవర్ని తీసుకుంటాయి అన్నమాట, పీలుస్తాయి. సో మీరు ఎక్కడైనా ఇలా కలపకుండా అలానే వదిలేసి లాస్ట్లో కలుపుదామని చూస్తే కొన్నిటికి ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది, కొన్నిటికి రాదు. కాబట్టి నేను చూపించిన విధంగా నీట్గా కలుపుకోవాలి మీరు. దాని తర్వాత అదే మిక్సీలో మీకు ఒకవేళ అదే మిక్సీలో కాదు గ్లాస్లో అయినా వేసుకోవాలి అనుకుంటే పెద్ద గ్లాస్తో అయితే 3 గ్లాసెస్ వాటర్ పడుతుంది దగ్గర. ఒకవేళ అదే మిక్సీలో వేసుకుంటే జస్ట్ ఆ మిక్సీ ఫుల్గా ఒక 2 సార్లు తీసి వేసుకోండి. లేకపోతే పెద్ద గ్లాస్లో నుంచి మినిమం ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయినా పడుతుంది. సో నేను చూపించిన విధంగా వేసుకొని ఒకసారి వాటర్ నీట్గా కలిపేసుకోండి గైస్. అంతే, ఇంకేం ఉండదు. ఇది కలిపిన తర్వాత మనం జస్ట్ ఇందులో ఉప్పు, కారం ఒకసారి ఇప్పుడైనా చూసుకోవచ్చు, లేకపోతే లాస్ట్లో అయినా చూసుకొని మీకు ఏది తక్కువ అనిపిస్తే అది జస్ట్ కాస్త యాడ్ చేసేసుకోండి. మనం మూత పెట్టకముందు ఒకసారి మనకు ఫ్లేవర్స్ అనేవి అర్థమవుతాయి కాస్త. లేదనుకుంటే మూత తీసిన తర్వాతైనా యూ కెన్ యాడ్. గైస్ నేను ఇంకా ఇలానే డైలీ మనకు ఈజీ పీజీ మంచి రెసిపీస్ చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఇలా ఏవైనా సరే మీకు ఏం కావాలన్నా మీరు నన్ను కింద కమెంట్ సెక్షన్లో అడిగితే మాత్రం నేను పక్కా చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ని షేర్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ గైస్. ఫుడ్ ఇన్ కిచెన్ వ్లాగ్స్ ఛానల్ పేరు. అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉన్నవన్నీ చూసుకొని మనం కుక్కర్ విజిల్ మూత పెట్టాలి. పెట్టిన తర్వాత 5 విజిల్స్ రావాలి. దాని తర్వాత స్టీమ్ మొత్తం పోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి. అంతే గైస్, కూర రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మర్చిపోకుండా